హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూస్తారు. కానీ ఇప్పుడు ఫర్ ఎ చేంజ్ మా రిటర్న్ టు ఇండియా సిరీస్ అయితే మీరు చూస్తున్నారు. ఇప్పుడు మేము ప్రెప్పింగ్ అండ్ ప్యాకింగ్ స్టేజ్లో ఉన్నాము. ఈ సిరీస్ స్టార్ట్ చేసి 2 వీక్స్ అవుతుంది. అప్పటి నుంచి నాకు వచ్చిన లవ్ అండ్ సపోర్ట్ ఈజ్ అన్ఇమాజినబుల్. మీ అందరికీ ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. మీరు ఇచ్చిన లవ్, సపోర్ట్, ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్ నుంచి ఈ చేంజ్ని, షిఫ్ట్ని తీసుకుంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరలీ చెప్తున్నాను, నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కానీ, షూట్ చేసేటప్పుడు అండ్ పోస్ట్ చేసేటప్పుడు అయితే అసలు ఎంత నర్వస్గా పోస్ట్ చేశానో. ఏదో పిల్లలు కనుక ఎగ్జామ్కి వెళ్ళే ముందు టెన్షన్ పడుతున్నట్టు, లేదంటే జైంట్ వీల్లో కూర్చుంటే పొట్టలో తిప్పుతూ ఉంటుంది కదా, అలాంటి ఒక ఫీలింగ్. ఏదో తెలియని బటర్ఫ్లైస్, జిట్టర్స్ వచ్చాయన్నమాట వీడియో లైవ్ చేసే ముందు. బట్ మీరందరూ ఇచ్చిన సపోర్ట్ అండ్ లవ్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐల్ బీ గ్రేట్ఫుల్ ఫర్ మై లైఫ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా అయితే ఇన్ పర్సన్ మాకు వచ్చి సపోర్ట్ చేసి, దూరంగా ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు మా మీద చెక్ చేస్తూ ఉన్నారో, మీరు నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వర్చువల్గా నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్, ప్రతి ఒక్క మెసేజ్ నాకు ఎంత హెల్ప్ చేస్తుందో మీకు అస్సలు ఐడియా లేదు. మీరు టైం తీసుకొని ఆ మెసేజెస్ అండ్ కమెంట్స్ పెడుతున్నందుకు థ్యాంక్ యూ. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే యాక్చువల్లీ. కొంతమంది ఈ మెసేజెస్ అండ్ కమెంట్స్ ఫామ్లో మీ బెస్ట్ విషెస్ మాకు పంపించారు. ఇంకొంతమంది మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, మీ థాట్స్ అన్నీ నాతో షేర్ చేసుకుంటున్నారు. యూఎస్ నుంచి, యూకే నుంచి, లిటరలీ అబ్రాడ్ నుంచి, ఎక్కడి నుంచి అయినా ఇండియాకి మూవ్ అయిన చాలామంది నాకు ఈ 2 వీక్స్లో మెసేజ్ చేశారు. మేము మూవ్ అయ్యాము, నీకు ఏ ప్రాబ్లం ఉండదు, యుల్ బీ ఫైన్, స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది, అడ్జస్ట్ అవుతావు అని నాకు ధైర్యం చెప్తూ, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నాకు షేర్ చేసుకుని, నాకు ఏ రకంగా వాళ్ళు హెల్ప్ చేయగలిగితే అన్ని రకాలుగా దే ట్రైంగ్ టు హెల్ప్ మీ. అందరికీ, టు ఎవ్రీ వన్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను థ్యాంక్ యూ. ఇంకొంతమంది ఏమో వాళ్ళు కూడా ఇండియా మూవ్ అవుదాం అనుకుంటున్నాము, మేము ఎలా ఈ ప్రాసెస్ని అంతా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది, మీ ప్లానింగ్ ఎలా చేసుకున్నారు ఏంటి అని చెప్పి మాకు కూడా చెప్పండి, ఈ సిరీస్ చాలా హెల్ప్ అవుతుందని చెప్పి దే ఆర్ సెండింగ్ మీ డిఎమ్స్. ఇనిషియల్గా అసలు నేను ఈ వీడియోస్ ఏమీ పోస్ట్ చేయొద్దని అనుకున్నాను. బికాజ్ ఐ మై సెల్ఫ్ వాజ్ వెరీ నర్వస్ అండ్ నాకు నేనే ఐఎమ్ నాట్ ష్యూర్ ఎందుకులే అని చెప్పి అనుకున్నాను. కానీ ఎందుకో ఒకరోజు క్రిష్, మా ఫ్రెండ్స్, మా అన్నయ్య అందరు చెప్పారు, ఏమో నీలాగా ఆలోచించే వాళ్ళు, మూవ్ అవ్వాలనుకునే వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు, నీకు తెలీదు, నువ్వు ఒకసారి పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఎవరో ఒకళ్ళకన్నా హెల్ప్ అవుతుంది కదా అని. సో వాళ్ళు చెప్పిన మాట ఐ కన్సిడర్డ్ అండ్ ఐ స్టార్టెడ్ పోస్టింగ్ అండ్ ద రెస్పాన్స్ ఈజ్ అమేజింగ్. సో ఈ మూవింగ్ అండ్ షిఫ్టింగ్ ఇదంతా దిస్ ఇస్ అ వెరీ పర్సనల్ చాయిస్, ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. నేను ఫుల్లీ ప్రిపేర్ అయిపోయాను నాకు చాలా హేట్ వస్తుందని, ఎక్స్పెక్టింగ్ ఐ వుడ్ రిసీవ్ హేట్ ఫర్ దిస్ ఓపెన్ కాన్వర్సేషన్. కానీ సర్ప్రైజింగ్లీ పీపుల్ చాలా పాజిటివ్గా తీసుకున్నారు. దెర్ ఆర్ హేట్ కమెంట్స్, నేను కాదనట్లేదు. కానీ మనం ఏ పని చేసినా అందరూ మన వెనకాల నుంచొని చప్పట్లు కొట్టి సపోర్ట్ ఇస్తారన్న దానికి గ్యారంటీ లేదు. ఒక 10 మంది సపోర్ట్ చేస్తే 90 మెంబర్స్ అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ ఉండి దే ట్రై టు డిస్కరేజ్ యూ ఆర్ ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. నేను ఏం చేస్తున్నానంటే నేను ఇండియా వెళ్ళాక నాకు వేసుకోవడానికి అట్లీస్ట్ ఒక 1-2 మంత్స్ కన్నా కావాల్సిన బట్టలన్నీ సూట్ కేసెస్లో పెట్టుకుంటున్నాను. ఇండియా వెదర్కి సెట్ అయ్యేవి, కాటన్వి కుర్తా సెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం మంచి డీసెంట్ కుర్తా సెట్స్ అన్నీ. మిగిలినవి ఏమన్నా సరే నాకు అవసరం లేదు, అవి ఎప్పుడు వచ్చినా ఇట్ డజంట్ మ్యాటర్ అని అనుకున్నవన్నీ నేను కొరియర్ వేస్తున్నాను. బికాజ్ ఈ కంటైనర్ షిప్మెంట్తో ఏంటంటే మన పార్సల్స్ రావడానికి ఈజీగా ఒక 3 to 4 months పడుతుందంట. అందుకని దాంతో డిపెండెన్సీ లేనివన్నీ నేను పట్టుకెళ్తున్నాను. నేను యూఎస్ నుంచి ఏమేమి పట్టుకెళ్ళాలి అన్న ఐటమ్స్లో ఐ హ్యావ్ అ వెరీ వెరీ లిమిటెడ్ లిస్ట్ అనమాట. ఎందుకు అంటే ఇండియాలో అన్నీ దొరుకుతున్నాయి. ఇట్స్ నాట్ దట్ మనకి ఓన్లీ ఇక్కడే దొరుకుతాయి, ఇండియాలో దొరకవని కాదు. నౌడేస్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్, బట్ కొన్ని మాత్రం విచ్ ఆర్ నాన్ నెగోషియబుల్స్ ఫర్ మీ అండ్ ఆల్సో నా ట్రాన్సాక్షన్ కొంచెం ఈజీ చేస్తాయి అని అనిపించినాయి. ఐఎమ్ గోయింగ్ టు టేక్. అందులో ద వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ మై ఇన్నర్స్. సో ఇది వర్టీవ్ అనే బ్రాండ్ నుంచి బ్రాస్ అనమాట. ఐ రియలీ లవ్ దెమ్. నేను పాస్ట్ ఐ థింక్ 2-3 years నుంచి యూజ్ చేస్తున్నాను ఇవి. యూ కెన్ గెట్ ఇట్ ఆఫ్ అమెజాన్. నేను ఇంతకుముందు నా అమెజాన్ ఫేవరెట్స్ వీడియోలో కూడా ఐ మెన్షన్డ్. అండ్ ఈ బ్రా ఏంటంటే నేను తీసుకునేది బికాజ్ ఐఎమ్ నాట్ అ హెవీ బస్టెడ్ గర్ల్.
నేను తీసుకునేది సపోర్ట్ అండ్ లిఫ్ట్ వేరియంట్ అనమాట. సో ఇక్కడ యుల్ సి, సో ఇలా బాక్స్లో వస్తాయి. యూ కెన్ యాక్చువల్లీ క్యారీ దెమ్ లైక్ దిస్, బట్ నాకు ఇప్పుడు స్పేస్ కన్స్టెంట్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ క్యారీయింగ్ దెమ్. ఇంకొక బ్రాండ్ మీకు ఒకవేళ వర్టివ్ సెట్ అవ్వకపోతే లక్మీ అని చెప్పి ఇది ఇంకొక బ్రాండ్. సో ఇలా ఉంటుంది ప్యాకేజింగ్. దిస్ ఈజ్ ఆల్సో బ్రా. లుక్ హౌ ఫ్యాన్సీ ద ప్యాకేజింగ్ ఈజ్. సో నాకు ఇది కూడా చాలా ఇష్టం. దిస్ ఇస్ లైక్ అ వేవ్ నెక్ లైన్ సీమ్లెస్ బ్రా. వేవ్ నెక్ లైన్ అంటే ఫ్రంట్కి ఇలా ప్యాటర్న్ లాగా వస్తుంది. సో ఇవన్నీ నేను టీషర్ట్స్ కిందకి వేసుకుంటాను, నా ఇండియన్ వేర్ కిందకి వేసుకుంటాను. కొంచెం పల్చగా ఉండే క్లాత్ ఉంటుంది కదా, వాటి మీద కూడా వేసుకుంటాను. ఇట్ ఈస్ సో సీమ్లెస్, మీకు ఎక్కడ బ్రా లైన్స్ కనిపించడం కానీ ఏది ఉండదు. అండ్ ఇట్ గివ్స్ అమేజింగ్ సపోర్ట్. ఐ రియలీ లవ్ దీస్ టూ బ్రాండ్స్. నెక్స్ట్ కమింగ్ టు మై ప్యాంటీస్, బికాజ్ ఇది వచ్చేసి వీవ్ లూర్ అని చెప్పి ఒక బ్రాండ్. నేను ఓన్లీ కాటన్ ప్యాంటీసే వాడతాను. కాటన్లో కూడా సీమ్లెస్ ప్యాంటీస్ వాడతాను, అంటే మనకి వెనకాల ప్యాంటీ లైన్స్ అవేం కనిపించకుండా. ఇంతకుముందు నేను అమెజాన్ ఫేవరెట్స్ వీడియోలో ఒక వేరియంట్ చూపించాను ప్యాంటీస్, విచ్ ఆర్ ఐ థింక్ ఏం క్లాత్ అది, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. బట్ అవి ఇప్పుడు పెట్టట్లేదు అనమాట అమెజాన్లో. అమెజాన్ ఎసెన్షియల్స్ బ్రాండ్ ఒకటి, దే కమ్ ఇన్ వెరీ స్ట్రైకింగ్ కలర్స్, పింక్, బ్లూ అలాంటివి, బట్ అవి పెట్టట్లేదు. సో ఐ స్విచ్ టు దీస్ కాటన్ ప్యాంటీస్. ఇవి 2 packs ఆర్డర్ ఇచ్చాను, గుడ్ కలర్స్ కూడా. దెన్ ఐ ఆల్సో గాట్ ఫ్యూ షూస్. నైకీ నుంచి కొన్ని తీసుకున్నాను అండ్ న్యూ బ్యాలెన్స్ నుంచి కొన్ని తీసుకున్నాను. అండ్ దట్స్ ఇట్. ఐ హ్యావ్ యాక్చువల్లీ నాట్ గాటన్ ఎనీథింగ్. ఇంకొక బ్రాండ్ నాకు ఇన్నర్స్ నచ్చేది. దిస్ ఇస్ ద వన్. దీస్ ఆర్ ఇన్నర్జీ మేడ్ ఫర్ లైఫ్ విమెన్స్ అండర్వేర్. దే కమ్ ఇన్ అ ప్యాక్ ఆఫ్ 5. ఇవి కూడా దీస్ ఆర్ ఆల్సో కాటన్ ప్యాంటీస్, బట్ దీస్ ఆర్ మై పీరియడ్ ప్యాంటీస్ అనమాట. అంటే పీరియడ్ ప్యాంటీస్ అంటే ప్యాంట్తో వచ్చేవి కాదు. యూనో పీరియడ్స్ టైంలో ఐ లైక్ టు వేర్ సంథింగ్ దట్స్ అ లిటిల్ టైట్ అండ్ ఫిటెడ్. ఐ ఫీల్ కంఫర్టబుల్ దట్ వే. సో అలాంటి డేస్ కోసం దీస్ ప్యాంటీస్. అండ్ దే ఆర్ నాట్ సీమ్లెస్, కొంచెం లైన్స్ కనిపిస్తాయి. సో అందుకే నేను ఇవి పీరియడ్ టైంలో వేసుకుంటా. బట్ బోత్ ఆఫ్ దీస్ ఆర్ కాటన్. I don't want to do this, but I have to get it done. మనం ఇన్వెంటరీ పంపాలన్నా ఏ బాక్స్ లో. స్టిక్కీ నోట్స్ తీసుకోనా? లేవు స్టిక్కీ నోట్స్ ఫోన్లో. నాకు వచ్చిన కమెంట్స్ కూడా హేట్ కమెంట్స్ అయితే నేను అనను, ఎందుకంటే వాళ్ళు ఎవరు హర్ట్ఫుల్గా ఏమీ కమెంట్ చేయలేదు. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే దే వర్ హర్ట్. వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు ప్రాసెస్ సంథింగ్, లేదంటే ఈ రిటర్న్ టు ఇండియా వీడియోస్ చూసి దే ఆల్సో థాట్ నేను కూడా అలానే ఏదో ట్రెండ్ ఫాలో అయ్యి ఇండియా మూవ్ అవుతున్నాను అని. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ అ లైఫ్ మ్యాటర్. ఎవరిని చూసి వాళ్ళు మూవ్ అయ్యారు కదా నేను కూడా మూవ్ అయిపోతానని ఇన్స్పైర్ అయ్యి ఇంత పెద్ద డెసిషన్స్ తీసుకోరు. నాకు ఒక కమెంట్ వచ్చింది, ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళని చూసి ఇంకొకళ్ళు అందరూ ఇండియా వచ్చేస్తున్నారు అని. ఇంత పెద్ద డెసిషన్స్ ఎవ్వరూ అసలు వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయితే తీసుకోరు. ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ యూ గైస్ నో. ఎందుకంటే వేరే వాళ్ళకి అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళని చూసి జస్ట్ మనం తీసుకొని ఆ డెసిషన్ ఇబ్బంది పడాలని అయితే ఎవరు అనుకోరు కదా. ఇంకొక ఇష్యూ నేను అడ్రస్ చేయాలనుకుంటుంది ఏంటంటే, చాలామంది మాకు ఏదో అయ్యి మేము ఇండియా వచ్చేస్తున్నామని, లేదంటే వీసా పోయి జాబ్ పోయి ఏదో అయిపోతేనే ఇండియా ఎందుకు వస్తారు. మా పేరెంట్స్కి కూడా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే ఎవరికి వాళ్ళకి సొంతంగా మాకు వచ్చేయాలి అనిపించి రావాలి అనుకునే డెసిషన్ తీసుకునే ఫ్రీడమ్ కూడా ఉండదా? ఏదో అయితేనే ఇండియా రావాలా అన్నది నాకు అర్థం కాలేదు. అండ్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే మేము ఇండియా వస్తున్నాము అన్నది
చాలామందికి ఏదో ఒక ఫెయిల్యూర్ సింబల్ లాగా అనిపిస్తుంది. అంటే ఇంకా వీళ్ళ పని అయిపోయింది, అక్కడ అంత లైఫ్ లీడ్ చేసి అక్కడ ఏదో అయిపోయింది, అందుకే వీళ్ళు బయటకు వచ్చేస్తున్నారు అని. దట్ ఈస్ నాట్ ద కేస్. మేము మా లైఫ్ని మా కంట్రోల్లోకి Guys, తీసుకోవాలనుకున్నాము, సో మేము ఇంకొక 10 డెసిషన్ days తీసుకున్నాము అంతే. ఫ్లైట్కి. యా, ఐఎమ్ అఫీషియలీ లూజింగ్ ఇట్. నేను ఐ థాట్ కేయాస్లో నేను బాగా ప్రొడక్టివ్గా చాలా అద్భుతంగా పనిచేయగలను అనుకున్నాను, బట్ ఐ వాజ్ రాంగ్. నాకు చాలా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది, స్ట్రెస్డ్గా అనిపిస్తుంది, యూనో, సో మెనీ ఫీలింగ్స్. అండ్ ఐమ్ ఆల్సో గెటింగ్ ఇంపేషెంట్. సో మై డియర్ హస్బెండ్ అక్కడ కూర్చొని హీస్ ప్యాకింగ్. యాక్చువల్లీ ప్యాక్ చేస్తున్నట్టు నటిస్తున్నాడు. ఇల్లు మారడమే అంటే జస్ట్ ఊరికే అదే ఊర్లో ఇల్లు మారడమే పెద్ద టాస్క్ అనుకుంటే, వీ హ్యావ్ మూవ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ నౌ ఇట్స్ అ డిఫరెంట్ కంట్రీ. అసలు నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ గైస్ ఇది. Yeah, I cannot function during chaos. ఫస్ట్ రెయిన్ ఆఫ్ ద సీజన్. మేము ఈ అపార్ట్మెంట్కి లాస్ట్ ఇయర్ సమ్మర్లో మూవ్ అయ్యాము. మళ్ళీ స్ప్రింగ్ అదంతా స్టార్ట్ అయ్యేసరికి నాకు ఆ మెమరీస్ అన్నీ దే వర్ కమింగ్ బ్యాక్. మీలో చాలామంది యూ గైస్ ఆర్ కన్సర్న్డ్, మేము ఎక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నాము, ఎక్కడ ఉండాలనుకుంటున్నాము, మా జాబ్స్ ఏంటి, క్రిష్ ఏం చేస్తారు, నేనేం చేస్తాను, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఐ నో యూ గైస్ ఆర్ క్యూరియస్. నేను టైం వచ్చినప్పుడు మెల్లమెల్లగా అన్నీ చెప్తాను మీకు. ఐ డోంట్ హైడ్ ఎనీథింగ్. నాకు వీలైనంత వరకు నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాను మీతో. దట్ ఈస్ ద రియల్ కనెక్షన్ నేను మీతో క్రియేట్ చేసుకుంది. అండ్ మీరందరూ కూడా యూ ఫీల్ ద సేమ్ వే. ఈ విషయం నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు, నా పర్సనాలిటీ తెలిసిన వాళ్ళకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. నిన్న we had some other friends come over and Sunday అలా అయిపోయింది మాకు. టుడే ఇస్ అ మండే. ఎగ్జాక్ట్గా వీ హ్యావ్ అ మంత్ యాజ్ ఆఫ్ యెస్టర్డే. బట్ నిన్నటిదాకా నేను ఏమనుకున్నా అంటే 1 month ఉంది, వీ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు నాక్ అవుట్ సో మెనీ థింగ్స్ అని చెప్పి. ఇవాళ పొద్దున మమ్మీ వచ్చి చాలా సైలెంట్గా మీకు ఇంకా 25 days ఉంది అని చెప్పింది. అదేంటి 25 days ఏంటి అంటే, ఫెబ్లో 31 days ఉండవు, ఇట్స్ జస్ట్ 28 days అని చెప్పి షీ గేవ్ మీ అ రియాలిటీ చెక్. వీఆర్ లెఫ్ట్ విత్ 24 days యాజ్ ఆఫ్ టుడే. టుడే ఈజ్ మండే. పనులు ఎక్కడ దాకా వచ్చాయి దాని గురించి మాట్లాడుకున్నాం. చాలా ఐటమ్స్ అంటే చిన్న పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదా, అందులో చిన్న ఐటమ్స్ అన్నీ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో పెట్టేశాము, అన్నీ వెళ్ళిపోయాయి. ఇక్కడ ఇఫ్ యు సీ, ఇక్కడ ఒక పెద్ద పైల్ ఉంది కదా, ఇందులో చాలా ఐటమ్స్ ఇంకా వెళ్ళాలి. వీ ఆల్రెడీ నో దట్ ఇవి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్, ఈ చిన్న ఐటమ్స్, ఎందుకంటే అవి మోస్ట్లీ అంత కొనే ఐటమ్స్ ఏం కాదు. సో ఎవరొకరికి డొనేషన్ కానీ, ఒకవేళ మరీ కండిషన్ బాగపోతే తీసేద్దాం అన్నట్టు డిసైడ్ అయ్యాము. బెడ్డింగ్, సోఫా, టీవీ, ఎవ్రీథింగ్, ఆల్ ద ఐటమ్స్ మీకు ఐ థింక్ ఇంతకుముందు చెప్పినట్టున్నాను. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్. అసలు ఎలక్ట్రానిక్స్ కానీ, బెట్టింగ్ కానీ, నథింగ్. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్. దానికి రీజన్ ఏంటంటే, సో మేము సెలెక్ట్ చేసుకున్న రీలొకేషన్ సర్వీసెస్ యూనివర్సల్ రీలొకేషన్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూస్ ద సేమ్ సర్వీస్. నేను చెప్పిన కంపెనీది ఇలా ఇండియా నుంచి, యూఎస్ నుంచి ఇండియా వెళ్ళేవాళ్ళు. సో మేము కూడా వి సెలెక్టెడ్ దాట్. అండ్ దాంట్లో మనకి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. ఒకటి, సో బేసిక్గా ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఒక కంటైనర్ షిప్లో మనము ఎన్ని బాక్సెస్ అయితే ఉంటాయో ఆ బాక్సెస్ అన్ని పెట్టేస్తే షిప్లో వాళ్ళు మనకి డెలివర్ చేస్తారనమాట. అంటే యూఎస్ నుంచి ఇండియా వస్తుంది బేసిక్గా. అది రావడానికి 4 months టైం పడుతుంది, 3 to 4 months అప్రాక్సిమేట్లీ. అలా మనం వెయ్యాలి అంటే మనకి చాలా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ప్లేన్లో, కార్గోలో మనం ఏమేమైతే ప్రోడక్ట్స్ పట్టుకెళ్ళొచ్చు, పట్టుకెళ్ళకూడదు అని చెప్పి లిస్ట్ ఉంటుందో, రూల్స్ ఉంటాయో, అలానే దీనికి కూడా ఉంటాయి. దీంట్లో ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది ఆ రూల్స్కి. సో మీరు అప్లయన్సెస్ కానీ, కిచెన్లో ఐటమ్స్ కానీ అన్నీ పట్టుకెళ్ళొచ్చు. కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్స్, కిచెన్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, మన ఎలక్ట్రిక్ కుక్కర్, ఎయిర్ ఫ్రైయర్, మిక్సర్, ఇవన్నీ వీటికి కస్టమ్స్ పే చేయాలి. మనము ఇప్పుడు ఇక్కడ నుంచి షిప్ చేయించుకొని మళ్ళీ అక్కడ కస్టమ్స్ పే చేసి లెట్స్ సెల్ ఎవ్రీథింగ్. ఇండియా లెక్క కావాలంటే మనకు నచ్చింది ఏదో ఒకటి కొనుక్కోవచ్చు. అండ్
ఇవన్నీ ఇలానే వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు, ఎందుకంటే దెర్ ఆర్ ఛాన్సెస్, మోస్ట్లీ సేఫ్గానే వస్తాయి, బట్ దెర్ ఆర్ ఛాన్సెస్, పగిలే ఛాన్సెస్ ఉంటాయి. మాకు ఏవేవైతే కావాలో కిచెన్లో యూటెన్సిల్స్ కానీ, మన ఆబ్వియస్లీ ఇండియన్ వేర్, ఐ కాంట్ గివ్ అప్ ఆన్ ఇండియన్ వేర్, సో నా ఇండియన్ వేర్ ఒక్కటే తీసుకెళ్దాము, మిగిలినవన్నీ ఐ జస్ట్ డొనేటెడ్, చాలా వరకు డొనేట్ చేసేసా. సో ఈ బెడ్డింగ్ ఇదంతా ఇంకా పెట్టలేదు, లిస్టింగ్ కూడా పెట్టలేదు మార్కెట్ ప్లేస్లో. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఎందుకు అంటే ఈ వీకెండ్ మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళు వస్తే ఆబ్వియస్గా పడుకోవడానికి ప్లేస్ ఉండాలి కదా. సోఫా, టీవీ అవన్నీ ఉంచాము. ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో పెట్టేసి కొంచెం ఎక్కువ ప్రైస్ పెడతాము, సో దట్ వాళ్ళు ఉన్నన్ని రోజులు అట్లీస్ట్ ఐటమ్స్ ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోయాక మనం వీ కెన్ స్టార్ట్ నెగోషియేటింగ్ అండ్ పంపించేయచ్చు. మనకి ప్రైస్ సెట్ అయితే మనం అనుకున్న ప్రైస్. కొన్ని ఐటమ్స్, కొన్ని కాదు, ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా లిస్ట్ చేయాల్సినవి, విచ్ ఆర్ బిగ్గర్ ఐటమ్స్. ఈ రీలొకేషన్ సర్వీసెస్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఆ కంటైనర్ షిప్ అని చెప్పా కదా, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి, మీరు ఇంత స్పేస్ మాకు కావాలి అని చెప్పి మీరు దానికి అమౌంట్ పే చేయొచ్చు, క్యూబిక్ ఫీట్ అని అంటారు. సో దానికి అమౌంట్ పే చేయొచ్చు. దాంట్లో ఎన్ని బాక్సెస్ పట్టగలిగితే, అంటే మీ ఇంట్లో సామాన్ని బట్టి మీకు ఇంత స్పేస్లో మీ సామాన్లు అన్నీ వెళ్ళిపోతాయి అంటే మీరు అలా తీసుకోవచ్చు. లేదు అంటే మేము తీసుకున్నట్టు నంబర్ ఆఫ్ బాక్సెస్. సో క్యూబిక్ ఫీట్ ఎవరికి సెట్ అవుతుంది అంటే, ఆల్రెడీ ఇక్కడ ఇల్లు కొనుక్కొని కొంచెం సామాన్ ఎక్కువ ఉంది, మీరు మొత్తం సామాన్ అంతా తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఫినాన్షియలీ ఇట్ మేక్స్ సెన్స్. ఎందుకంటే క్యూబిక్ ఫీట్ కొంచెం ఎక్స్పెన్సివ్. నేను ఇక్కడ ప్రైజెస్ ఇస్తాను మీకు. అండ్ మేము సెలెక్ట్ చేసుకున్నది నెంబర్ ఆఫ్ బాక్సెస్. సో నెంబర్ ఆఫ్ బాక్సెస్ కూడా ఎలా అంటే, మీరు ఎంత ఎక్కువ బాక్సెస్ తీసుకుంటే పర్ బాక్స్ మీకు అంత ప్రైస్ తక్కువ పడుతుంది. సో మేము ఇప్పుడు పే చేసే అమౌంట్ వచ్చేసి, ఒక బాక్స్లో 25 kgs పడుతుంది. 25 kgs పర్ బాక్స్ $120 అనమాట. సో మేము అలా 10 బాక్సెస్ తీసుకుంటున్నాము. 5 బాక్సెస్ అయితే ప్యాకేజ్లో ఇంత ప్రైస్, 10 అయితే ఇంకొంచెం తక్కువ ప్రైస్ అన్నట్టు వాళ్ళ లిస్టింగ్స్ ఉన్నాయి. ఇప్పటికైతే 5 బాక్సెస్ ప్యాక్ చేసాము. ఈ ట్రిప్కి వెళ్ళక ముందు ఇంకొక 5 బాక్సెస్ తీసుకొచ్చాము లోస్ నుంచి. మూవ్ అయ్యేటప్పుడు వాడతాం కదా యూహాల్ బాక్సెస్ కానీ, జస్ట్ రెగ్యులర్ కార్డ్బోర్డ్ బాక్సెస్, అవి పని చెయ్యవు. బికాస్ ఇవి కంటైనర్ షిప్లో వెళ్తాయి కాబట్టి కొంచెం హెవీ డ్యూటీ బాక్సెస్ కావాలి. సో మనకి లోవ్స్లో హెవీ డ్యూటీ డబుల్ లైన్డ్ కార్డ్బోర్డ్ బాక్సెస్ దొరుకుతాయి. దాంట్లో కూడా లార్జ్ సైజ్ మాత్రమే మనం తీసుకోవాలి, బికాస్ దట్ ఈస్ ద డైమెన్షన్స్ వాళ్ళు ఇచ్చింది, అంటే వాళ్ళు స్పెసిఫై చేసిన డైమెన్షన్స్ అవి. సో అవి తీసుకొని వచ్చాము. బట్టలు అవన్నీ అయితే వి గాట్ రిడ్, డొనేట్ చేసేసాము. మొన్న వెళ్ళి ట్రిప్కి వెళ్ళే ముందు మొత్తం డొనేట్ చేసేసాము. ఇంకా ఇంపార్టెంట్ థింగ్, కార్స్ ఉన్నాయి. సో కార్స్ ఏమైందంటే, మీకు ఇక్కడ నేను యాడ్ చేస్తాను. సో మీరు చూసినట్టుగా మేము వెళ్ళాము కార్ డీలర్షిప్కి ఆఫ్టర్ ద న్యూ రిజిస్ట్రేషన్ అదంతా వచ్చాక వెళ్ళాము. కానీ ఏమైందంటే, మేము ఈ ప్రాసెస్ అంతా ఫిగర్ అవుట్ చేసుకునేలోపు, బికాజ్ ఈ ప్రాసెస్ గాట్ డిలేడ్, మాకు 2 months పట్టింది. ఈ 2 monthsలో వాళ్ళు ఆల్మోస్ట్, మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు మాకు ఒక ఐ థింక్ 27,000 ఎంతో కోట్ చేసినట్టున్నారు మా SUVకి. ఇప్పుడు దే ఆర్ నాట్ ఆఫరింగ్ దట్ ప్రైస్, ఆల్మోస్ట్ ఒక 2,000 తగ్గించేశారు. ఆర్ ఇట్ వాస్ 25,000 అండ్ ఇప్పుడు 23,000 ఇస్తామంటున్నారు. సో 2,000 అయితే డిఫరెన్స్ మేము చూసాము. అందుకని ఇంకా మేము ఆ రోజు అమ్మకుండా వచ్చేసాము. ఎందుకు అంటే, మేము కార్ ఎక్కడికి తిప్పలేదు, మైల్స్ ఏమీ చేంజ్ అవ్వలేదు, ఆ రోజు ఉన్న మైల్సే ఇప్పుడు కూడా ఉన్నాయి. జస్ట్ బికాస్ 2 months దాటింది అండ్ అప్పుడు ఇచ్చిన ఆఫర్ వ్యాలిడ్ కాదు అని చెప్పి వాళ్ళు తగ్గించారు. సో వీఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ ఆప్షన్స్, అంటే ఏది బెటర్ ఆప్షన్ మనకి అని. సో అందుకని ఆ కార్స్ వెళ్ళలేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఎండ్ కల్లా అవి కూడా వెళ్ళిపోవాలి. సో ఈ మంత్ ఎండ్కి మాకు టార్గెట్ ఏంటంటే, మనము షిప్పింగ్ చేయాల్సిన ఐటమ్స్ అన్నీ షిప్ చేసేయాలి. అది మనం బాక్సెస్ అన్నీ రెడీ అయ్యాక మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే దిల్ కమ్ అండ్ పిక్ ఇట్ అప్. లేదు అలా కాదు అంటే, మీరే యూహాల్ బుక్ చేసుకొని మీరు వెళ్ళి కూడా యూ కెన్ డ్రాప్ ఇట్ ఆఫ్. సో 2 ways ఉన్నాయి. మేము ఇంకా అది డిసైడ్ అవ్వలేదు ఏం చేయబోతున్నామని. అదొకటి. అండ్ కార్స్ కూడా అమ్మేయాలి బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, బికాస్ మనకి March 1st వచ్చిందంటే ఇంకా టైం ఉండదు. ఈ మొత్తంలో ఇంటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇవన్నీ హ్యాండిల్ చేయడం ఈజ్ టఫ్. కానీ వీఆర్ స్ట్రాంగ్, విల్ గెట్ త్రూ దిస్ and we will see the next chapter in life unfold beautifully. That is what I'm believing. ఈరోజు March 3rd.
ఐ థింక్ ఐ కేమ్ విత్ ద బ్యాడ్ న్యూస్. మీ అందరికీ తెలుసు ఇరాన్ అటాక్స్, దుబాయ్ మీద అటాక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో మా ఫ్లైట్ ఇంకొక 12 daysలో ఉంది. ఐఎమ్ నాట్ ష్యూర్ అసలు మేము వెళ్ళగలుగుతామా లేదా, ఫ్లైట్ పోస్ట్పోన్ అవుతుందా ఏంటా అని చెప్పి టెన్షన్గానే ఉంది. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ అట్లాంటి ఒక అటాక్ దుబాయ్ మీద అవుతుందని చెప్పి, బికాజ్ ఇట్స్ ద సేఫెస్ట్ ప్లేస్ యూ కెన్ థింక్ ఆఫ్, రైట్? సో అలాంటి ప్లేస్ మీద అటాక్స్ జరిగి దోహా ఎయిర్పోర్ట్ అంతా క్లోజ్ అయిపోయి ఇట్స్ అ లాట్. అండ్ మా ఫ్లైట్ దోహాలో లేఓవర్ అనమాట, ఖతార్ ఎయిర్వేస్ ఆబ్వియస్లీ. ఆ ఒక్క ఫ్లైట్ డిలే అయితే ఎన్ని చేంజెస్ చేయాల్సి వస్తుందో, కివీకి కొత్త రిపోర్ట్ తీసుకోవాలి అండ్ దేర్ ఇస్ అ లాట్ హ్యాపెనింగ్. మమ్మీ ఇక్కడికి వచ్చి 4 months పైన అవుతుంది అండ్ తన టాబ్లెట్స్ అయిపోతాయి. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. అనుకున్న టైంకి అనుకున్నట్టే వెళ్ళిపోతే చాలు. అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి చూసుకోవచ్చు. ఇండియా వెళ్ళాక ఇప్పుడు మొత్తం అంతా నా వెనకాల ఉన్న బ్యాగ్స్ అన్నీ డొనేషన్కి వెళ్తున్నాయి. దర్ ఆల్మోస్ట్ లైక్ 11 to 12 bags. బరువుగా అనిపిస్తుందా నీకు? 242.8. ఇంకో 3 lbs పెట్టొచ్చు. 3 కాదు. Hi guys, I know I look rough. ఇవాళ March 8th. It's Women's Day. Happy Women's Day to all the wonderful women who are watching my videos, who has put in a lot of work in themselves. వాళ్ళు ఏది కావాలంటే అది కష్టపడి అచీవ్ చేసి they're turning themselves and the world into a beautiful place. Happy Women's Day to all of you. మేము ఇదంతా ప్యాక్ చేస్తూ ఉన్నప్పుడు ఇవాళ మధ్యాహ్నం సంథింగ్ హ్యాపెండ్. నేను కిందకి వెళ్ళాను, అన్నయ్యకి వాలెట్ మర్చిపోయానంటే ఇద్దామని చెప్పి కిందకి వెళ్ళాను కార్ దగ్గరికి. వెళ్ళి పైకి వచ్చేటప్పుడు మెట్లు ఎక్కాలి, ఒక ఫ్లోరే. సో ఎక్కుతుంటే ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇంకొక 2 steps అయితే నేను మా ఇంటి డోర్ ముందు ఉంటాను. ఆ సెకండ్ స్టెప్ దగ్గర నా కాలు గట్టిగా ఒక స్టెప్కి కొట్టుకుంది అండ్ ఇట్స్ పెయినింగ్ లైక్ ఎనీథింగ్. అంటే పెయిన్ అనేది ఐ థింక్ ఇట్స్ అన్ అండర్స్టేట్మెంట్, బికాస్ బోన్కి ఇలా టంగ్ మన కొట్టుకుంది. సో ఇప్పుడు నేను రైట్ నౌ ఐఎమ్ క్వాంటిఫైయింగ్. సో ఇది ఇలా ఉంటే ఇంకో పక్కన ఏంటంటే ఇప్పుడు 10th వరకు అయితే ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దట్ ఈస్ ద అప్డేట్ దట్ వీ హ్యావ్ రైట్ నౌ. ఐ డోంట్ నో ఇది ఎంతవరకు వెళ్తుందో ఈ వార్, ఏమవుతుందో. మేము వెళ్ళేటప్పుడే మేము వెళ్ళకెళ్ళాక ఇండియా వెళ్దాము, ప్రశాంతంగా ఉందాము అని అనుకునేటప్పుడే మా లైఫ్లో ఉన్న కేయాసే కాకుండా ఇంకా బయట వరల్డ్లో కూడా దెర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్. నేను ఇట్లా ఫన్నీగా చెప్తున్నాను కానీ ఐ జస్ట్ ఫీల్ బ్యాడ్ బికాజ్ దిస్ ఇస్ వేర్ వీ హ్యావ్ టు ఫీల్ దట్ వీఆర్ సేఫ్ అండ్ పీస్ఫుల్ కదా. ఇలాంటి ఒక వైలెంట్ ప్లేస్గా, భయంకరంగా స్కేరీగా ఉండే ఒక ప్లేస్లో మారుతుందని చెప్పి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. మనం హిస్టరీలో చదువుకోవడం తప్పించి ఐ నెవర్ ఈవెన్ థాట్ అబౌట్ సచ్ సిచ్యువేషన్ ఇన్ ద వైల్డెస్ట్ డ్రీమ్స్. నేననే కాదు, ఎవ్వరూ వుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్, రైట్? ఎందుకు ఆలోచిస్తారు అసలు ఎవరైనా? ఇట్ ఈస్ వెరీ సాడ్ టు విట్నెస్ ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. నేను కూర్చుంటా గైస్, కాలు నొప్పి వస్తుంది. మాకు ఈ అపార్ట్మెంట్ లీజ్, ఇగ్నోర్ ద ట్రాష్ బ్యాగ్. ఓకే, మాకు ఈ అపార్ట్మెంట్ లీజ్ 15th వరకు ఉంది. 15th మా మూవ్ అవుట్ డేట్ అనమాట. మా ఫ్లైట్ కూడా అదే రోజు. సో వాట్ వీ థాట్ ఈస్ 14th మూవ్ అవుట్ అయిపోతే విల్ లీవ్ టు అట్లాంటా 14th ఈవినింగ్ అలా. నైట్ ఏదన్నా హోటల్లో అలా ఉండి ఇంకా మార్నింగ్, బికాస్ కివీ ఉంది కాబట్టి వీఆర్ అట్లీస్ట్ ప్లానింగ్ టు బీ దేర్ 5 hours ahead. సో మార్నింగ్ లేచి వెళ్ళొచ్చు అని అనుకున్నాము. బట్ నాకు ఇప్పుడు I don't even know what we are going to do and I just don't have any plans. ఏం ప్లాన్ చేసుకున్నా అన్నీ బిస్కెట్ అవుతున్నాయి. One last plan. I just wanted to go back home safe and మా స్కెడ్యూల్ ప్రకారం that is not happening. ఇదనమాట దెబ్బ నాకు తగిలింది. చూడ్డానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. బోన్ ఉంటుంది కదా ఇక్కడ. సో బోన్ వల్ల ఇక్కడ నుంచి ఇదంతా నొప్పి వస్తుంది. నడుస్తుంటే కూడా దిస్ పార్ట్ ఈస్ పెయినింగ్. కింద అదిం పెట్టి నడుస్తాం కదా. కాస్మెటిక్స్ అవన్నీ మనము కొరియర్లో వేయలేము. సో అందుకని కొరియర్ ఇన్ ద సెన్స్ షిప్పింగ్లో అవి 3-4 months పడతాయి కదా. సో వేయలేం, పాడైపోతాయి. అట్ ద సేమ్ టైం దాంట్లో ఏరోసోల్స్ అవి కూడా ఎలో చేయరు. సో దాన్ని ఒక చెక్ ఇన్ బ్యాగ్ లాగా తీసుకెళ్దాం అనుకుంటున్నాము.
అసలు ఈ ప్రాసెస్లో ఎన్ని పడేసానంటే నాకు ఇష్టమైనవన్నీ. మనము ఇల్లు తీసుకునేటప్పుడు కానీ కొనేటప్పుడు రెంటింగ్ ఆర్ బయింగ్ ఎనీథింగ్ మనకు తెలియకుండానే మెల్లమెల్లగా ఇంత స్టఫ్ అక్యుములేట్ చేస్తాము అంటే మూవ్ అయ్యేటప్పుడు తెలుస్తుంది. ఎస్పెషలీ ఇలా మొత్తం ఒక డిఫరెంట్ కంట్రీకి మారుతున్నప్పుడు వెన్ వెయిట్ బికమ్స్ అ ప్రయారిటీ యూ హ్యావ్ టు బీ వెరీ చూజీ అండ్ వెరీ పర్టికులర్ మీకు ఏం కావాలి ఏం వద్దు అని. అండ్ దట్ ఈస్ హార్ట్ బ్రేకింగ్. లైక్ అసలు ఎన్ని పడేసానో నేనైతే, ఎన్ని డొనేట్ చేశానో. ఐ జస్ట్ ఫీల్ బ్యాడ్. అలా అని చెప్పి కొనకుండా ఉంటామా అంటే కొంటాం. బికాజ్ ఉండే ఇల్లు పీస్ఫుల్గా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని అనుకుంటాము. సో అలా ఉండడానికి వాట్ ఎవర్ ఈస్ హెల్పింగ్ అస్ టు స్టే లైక్ దాట్ ఐల్ గెట్ ఇట్. ఐ డోంట్ మైండ్. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవింగ్ ప్రాసెస్లో ఆర్ ఫ్యామిలీస్ హ్యావ్ బీన్ వెరీ వెరీ సపోర్టివ్. మా మమ్మీ అన్నయ్య ఇక్కడే ఉన్నారు. మమ్మీ అన్నయ్య పెళ్ళికని వచ్చి ఇక్కడే ఇంకా షీ స్టక్ విత్ అస్. ఇప్పటికి 4 months అవుతుంది. మేమే ఆపేసాము అందరం కలిసి వెళ్దాం ఒకటేసారని. అండ్ క్రిష్ వాళ్ళ కజిన్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవ్రీ వన్ ఈస్ హెల్పింగ్ అవుట్. వాళ్ళు చెయ్యగలిగినంత దే ఆర్ ట్రైయింగ్ టు హెల్ప్ అస్ అవుట్. ఐమ్ రియలీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ ఇస్ బీన్ దేర్. నా ఫ్రెండ్స్ ఎవరైతే హూ ఆర్ చెకింగ్ ఇన్ ఆన్ మీ, who are making sure that I am okay throughout this process. I'm grateful to each and everyone, my cousins, Krish wala cousins, our families, everyone. Thank you so much. Couldn't have done this without you guys. వెరీ నెక్స్ట్ డే మాకు మా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని తెలిసింది. సో మాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము క్యాన్సిల్ అవుతాయని, కానీ వి వర్ జస్ట్ క్లూలెస్. ఎందుకంటే ఫిగర్ అవుట్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కివీ పేపర్ వర్క్ కానీ, మేము ఎలా వెళ్ళాలి, మమ్మీకి టాబ్లెట్స్ అయిపోతున్నాయి, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. క్యాథే పెసిఫిక్ అయితే క్యాథే పసిఫిక్ కూడా మోస్ట్లీ ఎలా చేయరు. కివీని అలో చేయరా? క్యాథే పసిఫిక్ any flight that's longer, that has a long leg, will not allow. Air India ki direct to Delhi nunchi like to other location ఉంటుంది. Direct to Delhi it's taking 15 hours 16 hours atla. Cathay Pacific Hong Kong వెళ్ళింది అట్లా. And they are more pet friendly. కాకపోతే అక్కడ డౌన్ సైడ్ ఏంటంటే కొంచెం ప్రైసీ అండ్ ఓన్లీ వన్ బ్యాగ్. దిస్ ఇస్ క్యాథే పెసిఫిక్. లుఫ్తాన్సా. అదర్ లుఫ్తాన్సా. KLM. లుఫ్తాన్సా KLM. అది ఇంకా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు విజయవాడలో దిగితే డైరెక్ట్ గా డాడీ ఒక కారు తీసుకుని రావచ్చు అండ్ ఆ డ్రైవర్ ఇంకో కారు తీసుకుని వచ్చి ఆ బాక్సెస్ ఏముంది కొన్ని అసలు గుంటూరులోనే వేరే కార్ తీసుకొని విజయవాడలో రావటమే కదా, కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. 2 కార్లో వచ్చి గుంటూరులోనే గుంటూరు అంటే నేను హైదరాబాద్ రావచ్చు ఆర్ జస్ట్ డ్రైవర్ నుంచి మీకు పంపించవచ్చు. ఎక్స్ట్రా బ్యాగ్స్ మేనేజ్ చేయగలరా ఇద్దరు లేడీస్ కదా ఆంటీ? సో బేసిక్ గా ఏంటి బ్యాగ్స్ 2 కార్డ్బోర్డ్ బాక్సెస్ దట్ ఈస్ ఎక్స్ట్రా. అండ్ ఢిల్లీలో మార్చాలి రీచెక్ ఇన్. ఢిల్లీలో రీచెకింగ్ చేయాలి డొమెస్టిక్ ఫ్లైట్, జస్ట్ లైక్ హౌ ఐ డిడ్. నో వే. నేను చేసా కదా ఇక్కడ ఫ్లోరిడాలో సేమ్ అంతే. వీ హ్యావ్ టు డూ దట్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ అయితే కంపల్సరీ, ఎందుకంటే నేను వెళ్ళా కదా ఎయిర్ ఇండియా. విజయవాడ. హాయ్ గైస్, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు డూ నౌ. మేము వీఆర్ జస్ట్ ఫిగరింగ్ అవుట్ ఆప్షన్స్ ఏంటి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి అని చెప్పి. ఐఎమ్ యాజ్ వి స్పీక్ ఐఎమ్ ఆన్ అ కాల్ విత్ ఎయిర్ ఇండియా కస్టమర్ కేర్, బికాజ్ ఎయిర్ ఇండియా నుంచి ఎట్లాంటి ప్రాబ్లం లేదని చెప్పి వి బీన్ సీయింగ్. సో ఖతార్ వాళ్ళు ఎలా అయినా రీఫండ్ ఇస్తారు కాబట్టి వీఆర్ జస్ట్ థింకింగ్ ఎయిర్ ఇండియా వెళ్తే ఎలా ఉంటుంది, లుఫ్తాన్సా వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్స్ బికాస్ వీ హ్యావ్ కివీ. కివీని సేఫ్గా వీ వాంట్ టు గెట్ హర్ టు ఇండియా. దట్ ఈస్ అవర్ మెయిన్ ప్రియారిటీ రైట్ నౌ. మేము ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. సో ఇట్స్ స్ట్రెస్ఫుల్ అండ్ అంటిల్ నౌ ఐఎమ్ యాక్చువల్లీ హోప్ఫుల్ దట్ ఓకే ఐల్ గెట్ హోమ్, ఇంక ఇది అయిపోతుంది, దిస్ ఇస్ గోయింగ్ టు బి డన్ అని చెప్పి ఐఎమ్ లిటరలీ కౌంటింగ్ డేస్. బట్ లాస్ట్ నైట్ నాకు న్యూస్ తెలిసాక ఐ జస్ట్ ఫెల్ట్
హెల్ప్లెస్. ఆల్రెడీ ఇంపేషెంట్ అవుతున్నాను. ఇంక ఇప్పుడు ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు డూ. ఐమ్ యాక్చువల్లీ లూజింగ్ ఆల్ ద ధైర్యం దట్ ఐ హ్యావ్. వీళ్ళెత్తరు అస్సలు. వర్స్ట్ కస్టమర్ సర్వీస్. లైక్ దే నెవర్ ఆన్సర్ ద కాల్స్. నేను నిన్నటి నుంచి ఐ బీన్ ట్రయింగ్. మార్చ్ 15th మా ఫ్లైట్ అని చెప్పి మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అందరం అట్లాంటా వెళ్ళి అక్కడ మాకు సెండ్ ఆఫ్ ఇచ్చి అక్కడ నుంచి ఎవరికి వాళ్ళు సెపరేట్ అవుతారన్నది ప్లాన్. కానీ గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. మాకు ఇంకొక ప్లాట్ ట్విస్ట్ వచ్చింది కదా. సో ఇప్పుడు మేము అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నాము. బట్ ఇట్స్ ఓకే. లాస్ట్ 1 month మేమైతే అసలు అమేజింగ్ టైం స్పెండ్ చేసాము మాకు క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్తో. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫ్యాన్సీ టీవీ సెటప్ గైస్ ఇది. విత్ అ ప్రాపర్ టీవీ యూనిట్, సౌండ్ బార్ అండ్ టీవీ. ఎంత వెరైటీ అంటే మనందరినీ మన ముగ్గురికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరు మన ఇంటికి వచ్చి మనం అందరికి సెండ్ ఆఫ్ ఇస్తున్నాం. అన్లక్కీ. నేను ఇంకొక విషయం అడ్రస్ చేయాలి అనుకుంటున్నాను. చాలామంది ఆర్ వరీడ్ అబౌట్ మై వే ఆఫ్ స్పీకింగ్ ఆర్ నేను మాట్లాడే ఇంగ్లీష్కి. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు చూసే ఈ వీడియోస్ అన్నీ 3 to 4 months బ్యాక్ షూట్ చేసినవి. వైల్ వీ వర్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ మేము ఏం చేయాలనుకుంటున్నాము అని. కొత్త లైఫ్, కెరియర్స్, ఇదంతా ఐ వాజ్ అండర్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ అండ్ స్ట్రెస్. మీకు ఒకవేళ అర్థమైతే నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. నా మైండ్ అసలు పనిచేయదు స్ట్రెస్డ్ ఉన్నప్పుడు. నాకు నోట్లోంచి మాటలు కూడా సరిగ్గా రావు. నా బ్రెయిన్లో థాట్స్ ఉంటాయి బట్ అవి బయటికి డెలివర్ అవ్వడం అస్సలు అవ్వవు. అలా మంత్స్ నుంచి మనం ఇప్పుడు డేస్లోకి వచ్చేసాము. నెక్స్ట్ వీడియో మీరు మా ఇండియా ట్రావెల్ చూడబోతున్నారు. నేను, మమ్మీ వీఆర్ ఫ్లయింగ్ టుగెదర్ అండ్ క్రిష్ 2 weeks తర్వాత కివీని తీసుకొని వస్తారు. సో మీ అందరూ ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.